హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే అవుతున్నాయి. సో ఇలాంటి రీల్స్ ఇన్స్టా యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో సో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే వెరీ ఈజీగా అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో పిక్సెల్ యాప్ అయితే ఉండాలి. యాప్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి, లేకపోతే నాకు కామెంట్ చేయండి, మీకైతే పంపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీరు టాప్ చేసుకోండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద. ఓకే, నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద మీకు చూడండి, ఇక్కడ కొంచెం స్క్రోల్ అని చేస్తే లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంటుంది, టెక్స్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ అనేది చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రాహుల్ అని టైప్ అనేది చేశాను, ఎందుకంటే మనకు కామెంట్ చేశాడు కాబట్టి. మీరు కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు సి ఆల్ ఉంటుంది, సో లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటే ఇక్కడ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను, యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? ఓకే, ఫాంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవడం రాకపోతే డిస్క్రిప్షన్ ఒక వీడియో ఉంటుంది. సో ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది పిక్సెల్ యాప్లో. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే సో కింద మనకు కలర్ అని ఉంటుంది, కలర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు గ్రేడియంట్ ఉంటుంది చూడండి, సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్ మనకి ఇక్కడ బ్లాక్ ఉంటుంది. సో బ్లాక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పింక్ కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ కలరే కాదు, మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫాంట్స్ కూడా వేరే అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ మీకు షాడో ఉంటుంది, షాడో మీద ట్యాప్ చేసుకోండి. ఈ షాడో అయితే సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పొజిషన్ ఉంటుంది, పొజిషన్ మీద ట్యాప్ చేసుకుని కరెక్ట్గా అయితే ఇవి అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, ఓకేనా? ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకుని ఇవి కరెక్ట్గా అయితే ఉన్నదో చెక్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఈ యొక్క ఇమేజ్ అయితే, ఓకేనా? సో ఇప్పుడు మీ మొబైల్న సో ఇన్స్టా యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ లేకపోతే నాకు సో ఈ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ యాప్ కూడా మీకు ప్రతి ఒక్క యాప్ లింక్స్ అయితే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తూ ఉన్నాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి, న్యూ మీ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో సెక్షన్ అండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో యాడ్ చేసుకుని కింద రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే? సో ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ మీరు ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అయితే 0 పెట్టేసుకోండి, ఓకేనా? సో 0 పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సో కరెక్ట్గా మనకు 4.5 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ చేసుకోండి. ఇక్కడ పిఐపి మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మీరు పిక్సెల్ యాప్లో ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, నేమ్ అనేది. సో అదైతే యాడ్ అనేది చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి, కొంచెం ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి సెంటర్లో విధంగా, ఓకే? సెంటర్లో పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫ్యాడ్ ఉంటుంది, ఫ్యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే? సో ఈ విధంగా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ పిఎఫ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ రండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు యాడ్ చేసుకున్న వీడియోనే మళ్ళీ యాడ్ చేసుకోండి, ఓకేనా? సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని జూమ్ అనేది చేసుకోండి, ఓకే? కరెక్ట్ ఫ్రేమ్లో ఉండే విధంగా చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీకు క్రోమా ఉంటుంది, క్రోమా మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క రింగ్ ఉండదు కదా, సో దీన్ని ఈ విధంగా రైట్ సైడ్ అయితే పెట్టేసేయండి, ఓకేనా? సో పెట్టేసిన తర్వాత స్ట్రెంత్ షాడో ఫుల్గా పెట్టేసుకొని రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. దీనికి వాల్యూమ్ ఉంటే వాల్యూమ్ కూడా 0 చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనకైతే చూడండి, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, ఓకేనా? పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సో కరెక్ట్గా వచ్చే విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా చేసిన తర్వాత కింద మనకు మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో మీకు నచ్చిన మ్యూజిక్ అనేది యాడ్ అనేది చేసుకోండి. కొన్ని మ్యూజిక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా? కొంతమందికి లింక్స్ రావట్లేదు అంటున్నారు, అందుకే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి మీకు దాదాపు అన్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటా, ఓకేనా? ఓకే, ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. కొంతమందికి లింక్స్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు, వాళ్ళకి మాత్రమే, ఓకేనా? ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు కొంతమందికి ఫుల్ ఫ్రేమ్లో కావాలంటుంది, అంటే మనకు 9:16 అయితే కావాలి కాబట్టి అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి, ఓకేనా? ఇప్పుడు బ్యాక్ రండి.
ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది 9:16 కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ వీడియో మీ ట్యాప్ చేసుకోండి. అంటే మళ్ళీ ఇన్స్టాట్ యాప్ ఓపెన్ చేసుకుని మళ్ళీ వీడియో మీ ట్యాప్ చేసుకుని న్యూ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లాంక్ ఉంటుంది, బ్లాంక్ మీ ట్యాప్ చేసుకుని కింద రైట్కి మీ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బ్లాంక్ ఇమేజ్ని ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయినా చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ పిఎఫ్ మీ ట్యాప్ చేసుకుని ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి. సారీ, మీకు ఇక్కడ బ్లాక్ ఇమేజ్ మీ ట్యాప్ చేసుకుని లెఫ్ట్ సైడ్ కన్వర్స్ ఉంటుంది. సో కన్వర్స్ మీ ట్యాప్ చేసుకుని ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుని కింద రైట్కి మీ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియోని రొటేట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, రొటేట్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఫ్రేమ్లో ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఓకే మనకు సో ఈ విధంగా అయితే ఫుల్ ఫ్రేమ్లో అయితే వచ్చింది. ఓకేనా, సో వచ్చిన తర్వాత మళ్ళీ సేవ్ మీ ట్యాప్ చేసుకుని వీడియోతో మళ్ళీ సేవ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.